ఒక 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా మీద చేసిన కామెంట్ చూసాము. డిజిటల్ మీడియా మొత్తం తిరుగుబాటు చేసింది. మనతో పాటు తెలంగాణ జేఏసీ నాయకులు కాశీ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అక్క. మీరు చూసే ఉంటారు రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా అంటే భయపడుతున్నారా లేక అసలు ఏంటి డిజిటల్ మీడియాని అణచివేయడానికి ఏమైనా కుట్ర చేస్తున్నారు? డిజిటల్ మీడియా పేరు వింటేనే రేవంత్ రెడ్డి గుండెలో రైలు పరిగెడతా ఉన్నది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నది డిజిటల్ మీడియా. అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని డిజిటల్ మీడియా చూస్తే కాస్త నిద్ర కూడా పట్టట్లేదు. ఏ విధంగా చేయాలి ఏ లేదంటే అనేక రకాలుగా బురదలేసి చల్లడమే కాకుండా డిజిటల్ మీడియా పైన అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనికిరావు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, ఆయనకు పట్టాలు లేవు, కనీసం ఆయన ఒక 10వ తరగతి కూడా క్వాలిఫికేషన్ లేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రం. డిజిటల్ మీడియా నాకు ఒకటి తెలియక అడుగుతా, డిజిటల్ మీడియా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీ ఎమ్మెల్యే దగ్గర ఉందా, మీ ఎంపీ దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా? ఈ డిజిటల్ మీడియా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఏం చేస్తే బాగుంటుంది, డిజిటల్ మీడియా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర 1% కూడా లేదు. అందుకోసమే ఆయనకు భయం మొదలైంది. డిజిటల్ మీడియా చూడగానే నిద్ర పడతలేవు, అందుకోసం ఓడిపోతారనే భయంలోనే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి డిజిటల్ మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తక్షణం మీరు విరమించుకోవాలి. విరమించుకోకపోతే ఈ డిజిటల్ మీడియానే మీ రాజకీయంగా సమాధి చేస్తుంది అనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అక్క. డిజిటల్ మీడియాలో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీ జర్నల్ చేసి వచ్చిన వాళ్ళే. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ నుంచి వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ డిజిటల్ మీడియాలో వర్క్ చేసి అసలు అంటే సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కారణం ఏంటి? డిజిటల్ మీడియాని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టు 100% అది నిజం. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరు, ఆయన ముఖం కూడా ఎవరు తెలియదు. ఈ రేవంత్ రెడ్డి గారే డిజిటల్ మీడియాని అడ్డు పెట్టుకొని అనేక రకాలుగా ప్రమోషన్ చేయించిండు. ఈ డిజిటల్ మీడియా ద్వారానే ఆయనకు ఓట్లు పడ్డది, అధికారంలోకి వచ్చింది. నాకు అర్థం కాదు, ఈ డిజిటల్ మీడియాను కేవలం మీకు చేతనైతే బీహార్ రాష్ట్రంలో ప్రతి డిజిటల్ మీడియాకు 4,000 అంటే పెన్షన్ ఇస్తున్నారు. 4,000 పెన్షన్ ఇవ్వండి. మీకు చేతనైతే డిజిటల్ మీడియా కోసం లేకపోతే జర్నలిస్టుల కోసం సొంతంగా భవనం కట్టండి. ఆ భవనం వదిలేసి డిజిటల్ మీడియా పైన అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేసి మీ యొక్క ముఖ్యమంత్రి హోదాను కూడా మర్చిపోయి దిగజారిపోతున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రం చూసి అని వస్తున్నారు. ఈ మిమ్మల్ని చూడంగానే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా లేని సీఎం మిమ్మల్ని చూడంగానే ఆ సీఎం అనే పేరు వినడానికి కూడా ఎవరు తెలంగాణ ప్రజలు ఇష్టపడతలేరు అన్నట్టు కూడా మీకు తెలియజేస్తున్నాక. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వచ్చి కూడా 1.5 year మరి ఇచ్చాడు ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికే మెయిన్ ఎజెండా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్న ఈ రేవంత్ రెడ్డి గారి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడైనా ఈ డిజిటల్ మీడియానే నిరుద్యోగుల పైన తీసుకెళ్లే ప్రస్థానం జరుగుతుంటే వాళ్ళ పైన కనీసం 1,000 ఉద్యోగాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుండా, కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇస్తే అది మేమిచ్చినామని చెప్పుకొని సంఖ్యలు బాదుకుంటూ వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు మీకు చేతనైతే మీరు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులం మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు వేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టాం. ఇప్పుడే మేము అంతా సమరం అవుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలను ఏ విధంగా అయితే ఇవ్వవో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నీ మెడలు వంచి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. 2 సంవత్సరాలు అవుతుంది. మాకు కావాల్సింది 2 లక్షల ఉద్యోగాలు కాదు, 4 లక్షల ఉద్యోగాలు మాకు రావాలి. ఖచ్చితంగా 4 లక్షల ఉద్యోగాలు వేపిస్తావు, లేదా నువ్వు రాజీనామా చేస్తావో 4 లక్షల ఉద్యోగాలు వేస్తావో నువ్వు తేల్చుకో. అప్పుడే తెలంగాణ నిరుద్యోగులు ఏం చేస్తున్న భవిష్యత్తులో మేము కార్యాచరణ నిర్వహిస్తాం. ఇప్పుడు అదే చెప్పాను కదా, 1.5 year అయినప్పటికీ ఎందుకు ఉద్యోగాలు వదలడం లేదు? అసలు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పుడు దాకా 2 సంవత్సరం అయిపోయింది. ప్రథమ వర్ధంతి అయిపోయింది. క్యాలెండర్కే ప్రథమ వర్ధంతి అయిపోయింది. జాబ్ క్యాలెండర్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎంత ఫిల్ చేయాలి, అసలు ఉన్నాయా లేవా తెలియకుండా మీరు జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా మీరు ఇచ్చారు అని మీద ఇంత ఇంటెలిజెన్స్ ఉంది. కలెక్టర్లు ఉన్నారు, మొన్నటిదాకా ఆకునూరు మురళి, మరి కోదండరాము, మరి వీళ్ళంతా నిద్రపోయారా? వీళ్ళ కనీసం సోయి లేదా, సిగ్గు లేదా, లజ్జ లేదా? ఈ ఆకునూరు మురళి జిల్లా తిరుగుంటా ఓటుల చైతన్య యాత్ర చేసుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మకండి, దొంగ ప్రభుత్వం బీఆర్ఎస్ అన్న ఈ ఆకునూరు మురళి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకు ప్రశ్నిస్తలేదు? లక్షల మంది నిరుద్యోగులు మొన్నటిదాకా 6 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసి చచ్చిపోతే ఎందుకు ప్రశ్నించకుండా ఆకునూరు మురళి కేవలం ఎవరికి బానిస అవుతున్నాడో తెలియదు. ఆకునూరు మురళి గారు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు మీకు తర్వాత మీకు కుక్కలు కూడా దేకైనట్టు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా మరి మీ నిరుద్యోగ జేసీ తరఫున ఎలా ఉంటుంది భవిష్యత్ మీ కార్యాచరణ? మా నిరుద్యోగుల జేసీ తరఫున మా నిరుద్యోగుల పేరు వింటేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి
అసలు పడిపోవాలి ఇక అంతే, ఒకటి రెండు కాదు. ఎప్పుడైతే మేము రోడ్ల మీదకి వచ్చి 2 లక్షల ఉద్యోగాల కోసం ప్రశ్నించామో, ఎప్పుడైతే ఒక్క ఉద్యోగం కూడా రేవంత్ రెడ్డి కూడా ఇవ్వకుండా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వైఫల్యం అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 50 సంవత్సరాలు వచ్చినా ఒక్క జడ్పీటీసీ ఎంపీటీసీ గెలవడు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం. ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి అదే విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం ఖతం చేయడానికే ఎజెండా ఈ రేవంత్ రెడ్డి గారిది. అందుకోసమే ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ డైవర్ట్ పాలిటిషియన్ చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, మీరు ఇస్తున్న ప్రతి ఒక్క హామీ నెరవేరకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2000 కిలోమీటర్ల వరకు గోతులు పాతి పెడతాం మేము తెలియజేస్తా ఉన్నాం.